నడిపించేవారు ఆ గుడారంలో ఉన్నారు. రెండవది, ఆ గుడారంలో ఏదైతే ఉన్నదో అదంతా దేవుని వలనే కలిగినది. ఎందుకు దేవుడు వారికి ఇచ్చారంటే, మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారంటే ఆయనతో సహవాసం చేస్తున్నారు. ఆయన ఎవరు? నీతిమంతుడు. ఆయన ఎవరు? నీ అంతరంగం కోరిన వాడు. ఆయన ఎవరు? నీ అంతరంగం పరిశోధించువాడు. ఆయన ఎలాంటి వాడంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా వారి ఇళ్లకు యజమానుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన గుడారాల పైన కూడా దేవుడే యజమానుడిగా ఉండాలంటున్నాడు. ఈరోజు మన గుడారాల పైన ఆయనే అధిపతిగా ఉండాలని కోరుకుంటుంటే, నీ గుడారములు రహస్య పాపములు వేలుపడి చేస్తున్నాయి. నీ గుడారంలో రహస్యమైన పాపములు వేలుపడి చేస్తున్నందున ఆయనకు నీకు ఉన్న సంబంధము తెగిపోవటకు తగులుకుంటూ మధ్యలో ఊగిస్తున్నట్టుంది. అందుకే నువ్వు వేడిగాను లేక చల్లగాను లేకుండా నులివెచ్చిన బ్రతుకుతున్న సంగమా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో నాతో మనందరితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎలా ఉన్నానంటే ఆయనకు బలిపీఠం పైన సమర్పించబడడానికి యోగ్యత కలిగిన ఒక గొర్రెపోతుగాను, ఆయన బలిపీఠం పైన సమర్పించడానికి యోగ్యమైన ఒక గొర్రెగాను, ఆయన కానుకగా మార్చడానికి ఇష్టమైనది ఏదైతే ఉందో దానిలా నీ గుడారంలో ఉన్నారు. దానిలా నీ గుడారం ఉన్నారంటే నువ్వు ఎలా ఉన్నారంటే ఆయనకు ఇష్టమైన వారిగా ఉన్నారు. ఈరోజు ప్రజలు ఎలా బ్రతుకుతున్నారంటే, అధికారులకు ఇష్టంగా ఉన్నారనో, లేక ఎవరినైనా గమనిస్తున్న వారికి మంచితనంగా ఉండాలనో, పాప భక్తపరుడుగాను పాప నీతిపరుడుగాను నటించడానికి ప్రయాసపడుతున్నారు. కానీ ఆయన ఎదుట నిజముగా విశ్వాసం కలిగిన వారు తొలగిపోతున్నారు. అందుకని గుడారాల పైన ఈరోజు కొత్త నిబంధన గుడారాల పైన ఏమి ఏలుబడి చేస్తుంటే, ప్రార్థన లేని జీవితము వేలుబడి చేస్తుంది. ఈరోజు కొత్త నిబంధన సంఘాల పైన ఏది ప్రయోగించబడుతుందంటే, సాతానుడు ఏ వలను విసిరారంటే ఒక గాలం వేస్తే ఒక చేపే పడుతుంది. సాతానుడు గాలం వదలడం వల్ల ఏ దాన్ని వదులుతున్నాడంటే వలను విసురుతున్నాడు. కుటుంబాలు వాడి చేతులకి